ఎరా ఇప్పుడే లేచావా? నానేరి? నాన్న స్నానం చేస్తున్నారమ్మా. సరే కొంచెం కాఫీ పెట్టిరా. సరే అని అడ్డు నుంచటం ఏంట్రా? తక్కువ అఫ్సర్ వస్తుంది. నేను రాలేదని దీన్ని తీసుకెళ్ళిపోయావా? నేను నచ్చలేదు కానీ అత్తారింటి దారి లేకుంటూ రోజు ఇంటికి వచ్చేస్తున్నావా? ఎరా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో. ఏనాన్నా బట్టలు ఉతికేసావా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి. అమ్మా ప్లీజే. జాబ్ తప్ప. అమ్మా నీకు తెలిసిన జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా, పెళ్లి చేయడానికి. బాగున్నావా? బాగున్నా అన్నయ్య. అంతా ఓకేనా ఇక్కడ నీకు? ఓకే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. టైం తింటున్నావు కదా? తింటున్నా అన్నయ్య, ఇక్కడంతా చాలా బాగుంది. వార్డెన్ లోపల ఉన్నారా? లోపలే ఉన్నారన్నయ్య. ఓకే ఓకే గుడ్. టాబ్లెట్ కరెక్ట్ టైంకి వేసుకోమ్మా. అట్టగే బాబు. జాగ్రత్తమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇంపార్టెంట్ అని కాల్ చేసి రమ్మన్నారు? మన ఆశ్రమం వెబ్సైట్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఫండ్స్ కూడా ఆగిపోయాయి సార్. అదేదో కొంచెం చూడు. అది ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వీళ్ళందరికీ ఏమైంది? మన ఆశ్రమానికి వాటర్ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు టైంకి సప్లై చేయకపోవడంతో అందరూ మున్సిపల్ వాటర్ తాగారు, అందుకే ఇలా జరిగింది. ఓకే సార్, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. స్కూటీ అయిపోయింది, ఐఫోను ఐప్యాడ్ దొబ్బేసింది, ఈరోజు తెడ్డి పేరు. మహేష్ బాబు ఊరు దత్త తీసుకున్నట్టుగా ఇది నన్ను దత్త తీసుకుంది. ఇది అడిగిన తిరిగి ఇచ్చా, లేదంటే లాభ అయిపోతుంది బాబోయ్. లిఫ్ట్ ఏమైనా కావాలా? గోపాలలో పవన్ కళ్యాణ్ లాగా వచ్చినాను ఆయన. ఎక్కుదా కూర్చో. పవన్ కళ్యాణ్ వెంకటేష్, నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఏటి ఎక్కలు మెట్లు లేవు ఎక్కడ? ఏం చేస్తున్నారు నువ్వు? అచ్చరి బచ్చా, ఫస్ట్ కి రేసి బ్రో, దూసుకెళ్ళిపోదాం. ఇంతకీ మన పేరేంటో? జయజమ్మ. మీరు విన్నది కరెక్టే, షాక్ అవ్వద్దు. పదండి బ్రో. అబ్బో, ఈ రోడ్డే అనుకుంటా, ఇక్కడే ఉండాలి. వీళ్ళు ఎక్కడండి? ఆపండి బ్రో, ఆపండి ఆపండి. అమ్మాయిని ఎక్కించుకుని బ్రేకులు పడ్డాలి అలవాటు అనుకుంటా. థ్యాంక్ యూ. ఇదేనా మీ ఇల్లు? తాగే వాటర్లు కూడా ఇలా చేస్తే ఎలాగయ్యా? డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కొనుక్కు తెచ్చుకోవాలా మేము? చెప్పండి, సమాజం ఎలా కల్తీ అయిపోయింది. కల్తీ నీళ్ళే తాగి బతకాలా? ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి, ఆరోగ్యాలు ఏమైపోతాయి?